మనం చాలాసార్లు పిల్లల్లో పై పెదవి చీలిపోయి ఉంటుంది పుట్టుకతోనే. సో వాళ్ళలో గ్రహణం మొరి అని అంటారు. సో ఆ గ్రహణం మొరి అనేది ఎలా వస్తుంది, దానికి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. సో గ్రహణం మొరి అనేది మన ఫేస్ లో ఏదైతే రెండు సైడ్ నుంచి మ్యాక్సిలరీ ప్రాసెసెస్ అంటారు. ఈ డెవలప్మెంట్ అప్పుడు అంటే లోపల పిండం తయారయ్యేటప్పుడు, బేబీ తయారయ్యేటప్పుడు రెండు మ్యాక్సిలరీ ప్రాసెసెస్ అంటారు. ఈ రెండు ఇక్కడ నుంచి వచ్చి ఇట్లా జాయిన్ అవుతాయి అనమాట. సో ఆ జాయిన్ అయ్యే ప్రక్రియలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే దాన్ని గ్రహణం మొర్రి అంటాం. ఆర్ క్లెఫ్ట్ లిప్ ఆర్ క్లెఫ్ట్ ప్యాలెట్. అంటే అది లిప్ వరకు ఉండొచ్చు, లోపల అంగటి కూడా కంప్లీట్ గా అయి ఉండొచ్చు అనమాట. అంటే జాయిన్ కాకుండా ఉండొచ్చు. సో దాన్ని క్లెఫ్ట్ లిప్ ఆర్ క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ అంటారు. సో అది జాయిన్ అవ్వకుండా ఒక్కొక్కసారి పుడతారు. ఇలా పుట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అది లోపల స్పీచ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పెరిగే కొద్దీ ఏమవుతుంది, మనము మాట్లాడేటప్పుడు ప్యాలెట్ అనేది వెళ్ళి వెనకాల ఫారింగ్స్ అంటే గొంతుకి టచ్ అయ్యి మన లాక్ అవుతుంది బాడీ. సో మన డిఫరెంట్ సౌండ్స్ మనం దాని ద్వారా ప్రొడ్యూస్ చేస్తాం. సో అలా నేసల్ సౌండ్స్ ఎక్కువ ప్రొడ్యూస్, ఎందుకంటే అది లోపల అతకదు కాబట్టి. సో అంత నేసల్ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనము స్పీచ్ లో తేడాలు వస్తాయి. అలాగే తాగేటప్పుడు కానీ, బాబు తినేటప్పుడు కానీ, తాగేటప్పుడు కానీ చాలా సార్లు ముక్కు నోరు ఒకేసారి ఇదవటం వల్ల చాలా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా గ్రోత్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. ఇవన్నీ గ్రోత్ సరిగా ఉండకపోవచ్చు, ఫేషియల్ గ్రోత్. సో ఈ విధంగా రకరకాల ఫేషియల్ అనామలీస్ మనం ట్రీట్ చేయకపోతే ఫేషియల్ అనామలీస్ వచ్చే అవకాశం ఉండొచ్చు, న్యూమోనియాలు వచ్చే అవకాశం ఉండొచ్చు. సో అందువలన ఈ గ్రహణం మొర అనేది ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. అండ్ గ్రహణం మొరికి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా వరకు ఆల్మోస్ట్ 90% to 95% నార్మల్ అపియరెన్స్, నార్మల్ ఫంక్షన్ సరైన టైంలో ట్రీట్మెంట్ ఇస్తే చేసే అవకాశాలు ఉంటాయి. సో 3వ నెలలో లిప్ రిపేర్ చేస్తాం, 6వ నెలలో ప్యాలెట్ రిపేర్ చేస్తాం, లోపల అంగటి భాగం. అలాగే 7-8 సంవత్సరాల్లో ఆల్వియోలర్ బోన్ అంటే జా బోన్ రిపేర్ చేస్తాం. అండ్ 13-14 సంవత్సరాల్లో ముక్కు రిపేర్ చేస్తాం.